తెలంగాణలో బీజేపీకి మరో ఝలక్ తగిలింది. కారెక్కనున్నారు మరో కీలక నేత. బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. 2014లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. వనమా రాకతో బీఆర్ఎస్ను వీడారు జలగం. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇక బీజేపీలో ఇమ్మడలేకపోతున్నారు జలగం అనేటువంటి సమాచారం. హైదరాబాద్లో ఇటీవలే అనుచరులతో వరుస భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్లోకి వెళ్లాలంటూ కూడా కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. హరీష్ రావుతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది జలగం వెంకట్రావు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి జలగం? అంటే భారతీయ జనతా పార్టీలో అనుకున్నటువంటి గుర్తింపు రాలేదనా, లేకపోతే జాతీయ పార్టీల్లో ఇమ్మడలేనటువంటి పరిస్థితి కాబట్టే ప్రాంతీయ పార్టీలో ఉండాలి, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి క్యాడర్ మనోగతం ప్రకారం నడుచుకుంటేనే బాగుంటుందనేటువంటి మాట ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? గతంలో ఏదైతే జలగంకి సంబంధించి బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఏదైతే 2023లో ఎంపీ టికెట్ ఆశించి బీజేపీలోకి వచ్చారు. ఎంపీ టికెట్ రాకపోవడంతో సో ఆయన మళ్ళీ డియాక్టివేట్ అయ్యారు. బీజేపీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం కూడా ఎక్కడ బీజేపీలో అంటే బీజేపీ కార్యక్రమాల్లో కానీ అటు స్టేట్ వైడ్గా కానీ అటు నియోజకవర్గాల వారిగా కానీ ఎక్కడ కూడా జలగం వెంకట్రావు కనబడని పరిస్థితి అయితే ఉంది. మొత్తం డియాక్టివేట్ అయ్యారు. అంటే బీజేపీలో పెద్దగా ఆయనకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా ఆయన బీజేపీతోటి అంటే మరి ఎందుకు అంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యంగా హరీష్ రావు తోటి చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు హరీష్ రావుతో కలిసి అంటే మళ్ళీ ఏదైతే ఈ బీఆర్ఎస్లోకి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారనేది కొన్ని వార్తలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి హరీష్ రావు తోటి కీలక చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దాని తర్వాత 2014లో కూడా ఆయన గెలిచారు. దాని తర్వాత వేమన్ రావు బీఆర్ఎస్లోకి రావడం, దాంతోపాటు ఈయనకు అక్కడ ఇబ్బందిగా కలగడం, మళ్ళీ ఇటు అంటే అంత ప్రాధాన్యత లేకపోవడం వల్ల బయటికి వచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. 2018లో వెంకట్రావు ఏదైతే ఈ ఎలక్షన్స్ ముందు ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఆయనకు సహకరించలేదని ముఖ్యంగా బీజేపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈయన రాజకీయాల్లో ఈయనకు క్యాడర్ ఉంది. అక్కడ ఏదైతే ఆయన నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన క్యాడర్ ఉంది, ఆయనకు అభిమానులు ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీకి కూడా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీ. ముఖ్యంగా ఇవన్నీ కనుక చూస్తే ఆయనకు ప్లస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన క్యాడర్కు ఉన్నటువంటి నిబద్ధత, ఆయనతో అంటే కార్యకర్తలు ఉన్నారు, అటు అభిమానులు ఉన్నారు, వాటిని రాజకీయంగా ఎలా యూజ్ చేసుకోవాలి, రాజకీయంగా ముందుకు ఎలా పోవాలి, రాజకీయ మనుగడ అనేది ఏ పార్టీలో ఉంటుంది, ఏ టైంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, అంటే ఎలక్షన్స్ల ముందు అంటే ముఖ్యంగా ఈయన అంటే యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడానికి కారణం ఆయన ఎలక్షన్స్ ముందు పార్టీలు మారడం, ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోవడం, ఇట్లా రకరకాలుగా వాదనలు అయితే వినబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ ఖమ్మం జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నేత. దీనికి సంబంధించి గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మంచి ఓటు బ్యాంకును కూడా ఆయన సాధించినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు భారతీయ జనతా పార్టీ జలగం విషయంలో పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అనేటువంటి మాట, దీనికి సంబంధించి ఏంటి సతీష్? అయితే కొత్తగూడెంకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన పలుమార్లు గెలిచినారు, అంత క్యాడర్ ఉంది, బీఆర్ఎస్లో క్యాడర్ ఉంది, అంటే ఆయనకు పర్సనల్గా కూడా క్యాడర్ ఉంది. ఇవన్నీ కూడా ఆయన రాజకీయంగా రాజకీయ చతురత చేయలేదనేది ఆయన అనుచరులు చెప్తున్న మాట. సో ఇప్పుడు ఆ క్యాడర్ని దాంతోపాటు రాజకీయంగా మనం ముందుకు ఎదగాలంటే, రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మళ్ళీ వచ్చే 2029లో బీఆర్ఎస్ఏ వస్తుంది అని అటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఆయనకు నచ్చజెప్పినట్టు తెలుస్తూ ఉంది. తిరిగి ఏదైతే ఈ పోటీగా వనమా ఉన్నారు, సో వనమాతో ఢీ కొట్టేటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఇతరత్ర లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది కదా. బీఆర్ఎస్ నుంచి వనమా విషయంలో జలగంకి ఏమైనా హామీ వచ్చిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది కదా సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఏదైతే కేసీఆర్ హామీ ఇచ్చారు దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు వచ్చినా కానీ వాళ్ళని రీబ్యాక్ చేయాలి, ఎవరితో అయినా కలిసిపోవాలి. సో ఒకవేళ సమన్వయం లేకపోతే కనుక దగ్గరుండి సమన్వయం చేసి
వనమ వెంకట్రావు కావచ్చు, అలాగే జలగం కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా సమన్వయం చేసి పార్టీలో తగిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనేది చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పటికే ఏదైతే వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. చాలా కీలక నేత అయినటువంటి ఆరూరి రమేష్ బీఆర్ఎస్లో చేరడం, దాంతోపాటు కొంతమంది అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కూడా బీఆర్ఎస్లో చేరడం, బీజేపీలో ఉన్నంత యాక్టివ్ అంటే బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో అంత యాక్టివ్గా లేదు అని గ్రహించినటువంటి నేతలంతా కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు జలగం కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీలో ఎక్కడ కూడా ఆయన యాక్టివిటీ అనేది కనబడతలేదు. సో ఈ నేపథ్యంలో ఇటు హరీష్ రావుతో కలిసి ముచ్చటించారు, పలుమార్లు పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. సో అది నిజం కాబోతుందని కూడా తెలుస్తూ ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరో ఝలక్ తగిలింది. మరో కీలక నేత కారెక్కనున్నారు. బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వెళ్ళబోతున్నారని కూడా నియోజకవర్గంలో టాక్. ఇక 2014లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు జలగం. వనమ రాకతో బీఆర్ఎస్ను జలగం వీడినట్లుగా తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో ఇమడలేకపోతున్నారని కూడా కార్యకర్తలతో చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఇటీవలే అనుచరులతో వరుస భేటీలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్లోకి వెళ్లాలంటూ కూడా కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. ఇక హరీష్ రావుతో జలగం చర్చలు జరుపుతున్నట్లుగా కూడా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.